హలో ఎవ్రీవన్, హెల్తీ కేక్ ప్రిపేర్ చేసుకుందామా? ఎస్, మైదాతోనే కాకుండా గోధుమ పిండితో కూడా కేక్ చేసుకోవచ్చు. మాకు తెలుసులే అని అనుకుంటున్నారు కదా. తెలిసినా తెలియకపోయినా కేక్ ప్రాసెస్ చూస్తే మీకే సింపుల్గా కేక్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కేక్ అంటే పెద్ద ప్రాసెస్, అది ఇంట్లో చేసే బదులు బయట తెచ్చుకోవచ్చు అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ యూజ్ అవుతుంది. మొన్న సండే ఫాదర్స్ డే కదా, పిల్లలు కేక్ ఆర్డర్ పెట్టమన్నారు వాళ్ళ నాన్న చేత కేక్ కట్ చేయించడానికి. నేను ఇంట్లోనే హెల్తీ వర్షన్ ట్రై చేద్దామని చేశాను. ఇట్ టర్న్డ్ అవుట్ రియల్లీ టేస్టీ. మార్బుల్ కేక్ ప్రిపేర్ చేశాను. మీరు నమ్మరు, అసలు నేనే నమ్మలేదు అంత బాగుంటుంది టేస్ట్ అని. బద్ధకం ఎక్కువై బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాం కానీ కొంచెం ఓపికతో ఇంత హెల్తీ ఫుడ్ ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. బీటర్ లేకుండా, విస్కర్ లేకుండా నేను మీకు కేక్ ప్రాసెస్ చూపిస్తాను. నాకు ఒక కామెంట్ చేయండి, ఫుల్ రెసిపీని మెజర్మెంట్స్తో సహా పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను అసలు కూల్ కేక్స్ ఇష్టపడను. అండ్ ఏమైనా కేక్ తినాలి అని ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. చాలా టేస్టీగా వస్తుంది. బీటర్ ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ మిక్సీ జార్తో కేక్ ఫ్రాతింగ్ చేసుకోవచ్చు. మైదాతో చేస్తే కేక్ బాగా పొంగుతుంది, ఫ్లఫీగా ఉంటుంది. గోధుమ పిండితో చేస్తే హెల్తీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కేక్లో కొంచెం ఫ్లేవర్ కోసం కాఫీ పౌడర్ కూడా యూస్ చేశాను. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.